తెలంగాణలో 2023 డిసెంబర్లో ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభమైన వెంటనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కవల పిల్లల్లాగా వాళ్లు పిల్లి శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వం కూలిపోతుందని, సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏమో చేస్తుందంటూ బదనాం చేస్తున్నారు. కేసీఆర్ గారితోని ప్రతిపాదన చేసుకుని బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తప్పుడు తోవ పట్టిస్తున్నారు. 20 సంవత్సరాల నుంచి యూనివర్సిటీకి సంబంధం లేకుండా ఉన్నదాన్ని విద్యార్థులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న మా ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే దిశగా పోరాడుతోంది. తెలంగాణ వచ్చినాక మీరు ఎన్ని భూములు అమ్మినారో మీకు తెలీదా? బీజేపీ ప్రభుత్వం ఎయిర్ ఇండియా ఇంకా ఎన్నో సంస్థలను అమ్మేసింది మీరు కాదా? బీజేపీ బండి సంజయ్కి నేను అడుగుతున్నా, దేశంలో ఎన్ని సంస్థలను అమ్మిన మీరు యూనివర్సిటీ కానీ భూమి విషయంలో ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారు? విద్యా సంస్థలను అతలకుతల చేసింది మీరు కాదా? విద్యార్థులారా, మీరు ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే విషయంలో మా ప్రభుత్వం అండగా ఉంటుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేసింది కాదా? ప్రభుత్వం తరపున చెప్తున్నాం, అందులో జింకలు చనిపోలేదు. మీడియా గమనించగలరు. పేద ప్రజలను ఖాళీ చేయించి ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు కాదా? రెచ్చగొట్టే మాటలు మానుకోవాలని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డది. ముళ్ళ కంచెలను తొలగించి ప్రజలు ప్రజాస్వామికంగా నిరసన చెప్పుకునేటువంటి ఇందిరా పార్క్, ధర్నా చౌక్ను ఓపెన్ చేసి ప్రజాస్వామిక పరిపాలన కొనసాగించే విధంగా ముందుకు పోయే సందర్భంలో ఎన్నికైన మొదటి నెల నుంచే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు కవల పిల్లల్లాగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో పిల్లి శాపనార్థనాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజాపాలన ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఏదో విద్యార్థుల స్థలం గుంజుకుంటున్నట్టుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వం అమ్ముకుంటూ ఉంది అని ఆరోపణలు చేస్తూ ఈరోజు విద్యార్థులను ఒక కన్ఫ్యూజన్, వాళ్ళను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను కూడా ఒక విద్యార్థి సంఘ నాయకుడిని. నేను విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది 2014లో ఆనాడున్నటువంటి అధికారులు పంచనామా చేసి చట్టపరంగా ఈ 400 ఎకరాలను యూనివర్సిటీకి సంబంధం లేదని గోపనపల్లిలో 367 ఎకరాల స్థలాన్ని ఆల్టర్నేటివ్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పేపర్లు నేను పత్రికల వారికి, అదేవిధంగా మీ ద్వారా ప్రతిపక్షాలకు కూడా ఇస్తూ ఉన్నాం. ఇవాళ అకారణంగా ఆ భూమిని ఏదో ప్రభుత్వం అమ్ముకుంటుంది, రియల్ ఎస్టేట్ చేస్తుంది అనేటువంటి అంశంకి వచ్చినప్పుడు 2004లో ఈ ప్రభుత్వము 20 సంవత్సరాల క్రితం యూనివర్సిటీ నుంచి ఢిల్లీకి అయిపోయింది. దీంతో పాటుగా పక్కనే కంచా, గోపనపల్లి పరిసరాల ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన స్థలం ఇది. గోపనపల్లిలో కంచా పక్కన ఉన్నటువంటి స్థలంలో ఇదే స్థలానికి హెచ్సి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటా ఉన్నారో ఈ పక్క స్థలంలోనే 132 ఎకరాలు ఎన్జిఓలకు సంబంధించి కేటాయించబడి ఉంది. ఈరోజు మాట్లాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ స్థలం పైన కోర్టులో కేసుంటే ఇది యూనివర్సిటీ అధికారులు కానీ, యూనివర్సిటీ సంబంధించిన ఏ వ్యక్తి కూడా ఈ స్థలం మాది అని ఎక్కడ కూడా న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వాలే 2004 నుంచి దీనిపైన న్యాయబద్ధంగా పోరాటం చేస్తూ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లయితే ఉద్యోగ నియామకాలు, లీగల్ లిటిగేషన్ ఉంటే స్క్రూటినైజ్ చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టినామో, ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని కూడా అన్యాక్రాంతం కాకుండా ఉండాలని వాటిని కూడా స్క్రూటినైజ్ చేసుకొని లీగల్గా ఇలా 400 ఎకరాలు ప్రభుత్వ స్థలంగా దాన్ని ప్రభుత్వం సేకరించింది. ఇది కోర్టు ద్వారా సాధించుకున్నటువంటి న్యాయపరమైన పోరాటం. దీనికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థలానికి సంబంధం లేదు. కానీ కేసీఆర్ గారితో ప్రతిపాదింపబడి నియమింపబడినటువంటి కేసీఆర్ గారితో ప్రతిపాదన చేయబడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించబడ్డ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, టీఆర్ఎస్ పార్టీ ఒకటే గొంతుగా తానా తందానా అంటే తానా తందానా అన్నట్టుగా ఇద్దరు కలిసి విద్యార్థులను రెచ్చగొడుతూ కన్ఫ్యూజన్ చేస్తూ ఈ స్థలం మీద ప్రజలను
ఒక అభద్రతా భావంతో ఏదో ప్రభుత్వం తప్పు చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన పూర్వాపరాలను నిజంగా ఎవరైనా విద్యార్థుల ప్రతినిధులు వస్తే స్పష్టంగా అక్రాస్ ది టేబుల్ జరిగిన పరిణామాలు 1 by 1 వారికి వివరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అదేం పట్టనట్టుగా కావాల్సుకొని 20 సంవత్సరాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేకుండా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం లేకుండా ఇవాళ స్థలానికి సంబంధించిన హక్కును అడుగుతుంటే మరి పక్కనే ఎన్జిఓలకు ఇచ్చి సేమ్ అప్పుడు 2004లో ఆ ఎన్జిఓలు తీసుకున్నటువంటి స్థలానికి సంబంధించిన అంశం మీద ప్రతిపక్షాలు బీజేపీ టీఆర్ఎస్ స్టాండ్ ఏంది ఎందుకు మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం. కావలసుకొని విద్యార్థులను రెచ్చగొడితే ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున అడ్డంకులు పెడుతూ అడుగడుగున దీన్ని ఎట్లనన్నా చేసి ఆపాలి, ప్రభుత్వం ముందరికి పోవద్దు, ఏ పథకం కూడా సక్సెస్ కావద్దని విధంగా ప్రభుత్వాన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కా ఈ ప్రభుత్వం విద్యాపరంగా అభివృద్ధి చేసే ప్రభుత్వం. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు సంబంధించి అనేక రకాలుగా పాఠశాలల అభివృద్ధి కొరకు ముందు వెలువెట్టుకుంటే వైస్ ఛాన్సలర్ నియామకం, ఉపాధ్యాయ నియామకాలు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు అన్ని రకాల ఏర్పాట్లు చేసి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రభుత్వం ఇది. గతంలో నిర్లక్ష్యానికి గురై ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇవ్వడానికి మాత్రమే పరిమితమైన ఈ పార్టీ, వారికి వత్తాసు పలుకుతున్న బీజేపీ ఇద్దరిని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని వందల ఎకరాల భూములు అమ్మారు మీరు? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారు? తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని సంస్థలను మూసేసారు? ఇవాళ భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంది, దేశానికే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిర్ ఇండియా అమ్మేసినారు, దేశానికే ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ అమ్మేసినారు, సింగరేణి గణన అమ్మేసినారు, ఎల్ఐసి ప్రజల సొమ్ముతో ఉండే ఎల్ఐసిని కుదరబెట్టి